తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరియు మేధావులు, ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ వీడియో చేయడం జరుగుతున్నది. వాస్తవంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రజాస్వామ్య భారతదేశంలో మొదటిసారిగా ఎస్సీ ఎస్టీలు వారి యొక్క చట్టసభల్లో కానీ విద్యారంగంలో వారు అణగారిన వర్గాలు వారు సభ్య సమాజానికి దూరంగా ఉన్నారనే ఉద్దేశంతో వారిని సమాజంలోకి సభ్య సమాజంతో అందరితో సమానంగా ఉండాలనే సదుద్దేశంతో రాజ్యాంగం వారికి రిజర్వేషన్లను కల్పించింది. ఉద్యోగాలలో కానివ్వండి, విద్యలో కానివ్వండి, ప్రజాప్రతినిధులకు చట్టాలు చేసే చట్టసభలోనైనా వారికి వారి యొక్క ప్రాతినిధ్యం ఉండాలి అనే సదుద్దేశంతో ఇవ్వబడిన ఈ రిజర్వేషన్లు ఈరోజు ఆయా వర్గాల వారి యొక్క జనాభా పెరిగింది. వాస్తవంగా ఈరోజు ఎస్సీలు పెరిగారు, ఎస్టీలు పెరిగారు. ఆయా సెన్సెస్ల ప్రకారం వాస్తవంగా జనాభా ఎంత పెరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అయితే బీసీ విషయానికి వచ్చేసరికి బీసీలో దాదాపు 90 కులాలు ఉన్నాయి. వాస్తవంగా బీసీలో వారి యొక్క జనాభా ప్రకారం వారికి రాజకీయ పదవులు దక్కవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వాలు 5% కూడా లేని అగ్రవర్ణ పేదల పేరిట 10% రిజర్వేషన్ ఇచ్చి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు అన్ని రంగాలలో వారు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు చెందవలసిన ఉద్యోగ ఉపాధి అవకాశాలను తీసుకుపోతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో జనరల్గా బిలో పావర్టీ లైన్ బీపీఎల్ అనేది 2 లక్షల కంటే తక్కువ ఉన్న వారికి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు. అయితే ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అని అగ్రవర్ణ పేదలని 5 కులాలు రెడ్డి, వెలమ, ముస్లిమ్స్, బ్రాహ్మిన్, కోమట్లు ఈ 5 అగ్రవర్ణ సామాజిక కులాల్లో 5% కూడా లేని మందికి 10% రిజర్వేషన్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతున్నది. అగ్రవర్ణ పేదలమైన మాకు ఈ రిజర్వేషన్ కావాలి మహాప్రభు అని కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అడిగిన వాళ్ళు లేరు. అయినప్పటికీ వారికి ఏ విధానమైన శాస్త్రీయ విధానమైన సిద్ధాంతం ఏ ప్రతిపాదన లేకుండా ఈ రిజర్వేషన్ కల్పించారు. దీనిపై ఏ ఎస్సీ కానీ, ఏ ఎస్టీ కానీ, ఏ బీసీ కానీ అగ్రవర్ణ పేదలకు ఎందుకు మీరు రిజర్వేషన్ కల్పించారని కోర్టులో కేసు వేయలేదే? మరి ఎందుకు ఈ అగ్రవర్ణాలకు, ఈ రెడ్డి సామాజిక సోదరులకు ఎందుకు ఇంత బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ ఇస్తుంటే? అరే 100 మందిలో మా సమాజం నుంచి మా ప్రాతినిధ్యం కొరకు ఒక 5గురు ఉండడం తప్ప ఇంత రిజర్వేషన్ ఇస్తున్నా ఈ తెలంగాణ రాష్ట్రంలోని శాసనసభలో 117 దాదాపు 119 అసెంబ్లీ సీట్లలో ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వ్డ్ చేయబడినప్పటికీ అగ్రవర్ణాల వారి యొక్క ప్రాధాన్యత, వారి యొక్క సామాజిక వర్గాల ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్న అన్న విషయం తెలుసు. సగానికి పైగా దాదాపు 119 ఎమ్మెల్యే సీట్లలో సగానికి పైగా రెడ్డి మరియు అగ్రకులాల సామాజిక వర్గాల వాళ్ళే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. మరి ఉద్యోగ, వైద్యంలో అన్ని రంగాలలో వాళ్ళే ఉన్నారు. అలాంటప్పుడు 90 ఉపకులాలతోటి ఉన్న బీసీ సోదరులకు ఎందుకు 50% ఇవ్వకూడదు? వారి ప్రాతినిధ్యం కూడా పెరగాలి కదా. వారిలో కూడా అత్యంత పేదలైన ఇప్పటి వరకు సర్పంచులు, ఎంపీటీసులు, ఈవెన్ వార్డ నంబర్లు కానీ జాతులు ఉన్నాయి. కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి ఇలాంటి సాంప్రదాయ కుల వృత్తులపైనే నేటి సమాజంలో ఆధునిక టెక్నాలజీ యుగంలో కూడా సాంప్రదాయ కుల వృత్తులను నమ్ముకొని బతుకుతున్నారు కదా. అదంతా మనకు కళ్ళ ముందు కనబడుతుంది కదా గ్రామాలలో. ఇలాంటి పరిస్థితి లోపల సభ్య సమాజం ఈరోజు జరిగే బంద్ను అందరూ కూడా మద్దతు ఇవ్వాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా అందరి కాన్షియస్నెస్ అందరిది యునానిమస్గా మరి అందరికీ వాటా దక్కాలి.
ఈరోజు ఎస్సీ ఎస్టీలు బీసీలతో పాటు అగ్రవర్ణాలు అందరికీ రిజర్వేషన్ వచ్చినాయి. ఇంకెవరికి లేదండి రిజర్వేషన్, ప్రతి ఒక్క వర్గానికి ఉన్నది. అందరు రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారు. ఒక వర్గానికే మీరు రిజర్వేషన్ ద్వారా అది సాధించారు ఇది సాధించారు, అది తప్పు ముచ్చట. సభ్య సమాజం మారాలి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంకా మనం శాస్త్రీయ కోణంలో ఆలోచించి శాస్త్రీయ దృక్పథంతో అందరికీ సమానమైన అందరూ సమాజంలో సమాజ స్థాపన కోసం అందరికీ కూడా రిజర్వేషన్లు వారి యొక్క జనాభా ప్రతిపాదన ఇవ్వాలి. తప్పకుండా అగ్రవర్ణ పేదలకు యొక్క సెన్సస్ జరగాలి. వాస్తవంగా ఎంతమంది అగ్రవర్ణ పేదలు ఆయా గ్రామాలలో ఆయా మండలాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందుతున్నారో వారి సర్టిఫికెట్లను ఆయా మండల రెవెన్యూ అధికారులు కూడా ఒక రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. ఆయా గ్రామాలలో వాస్తవంగా పేదలు ఎంతమంది ఉన్నారు, ఇప్పటి వరకు ఎంతమందికి అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సర్టిఫికెట్ అందించబడింది, వారు వాస్తవంగా పేదలా కాదా అనే విషయాన్ని ప్రభుత్వం డేటా ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎందుకంటే అది కూడా మిస్యూజ్ అయ్యి వారిలో కూడా పేదవాళ్లకు నిజమైన అగ్రవర్ణ పేదవాళ్లకు అందుతే మాకేం ఇబ్బంది లేదు, వారికి రావాలి, వారు కూడా సమాజంలో మాతో పాటే ఉండాలి. కానీ అందులో కూడా కోటీశ్వరులకు, అందులో కూడా బాగా డబ్బులు ఉన్నవారు ధనవంతులు ఐఏఎస్లో ఐపీఎస్లో కావడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని అదనుగా చేసుకొని వాడుకొని పైకి వస్తే మరి దాంట్లో పేదలకు ఇచ్చి ఏం లాభం అండి? నిజమైన ఏ రిజర్వేషన్ అయినా నిజమైన పేదవారికి ఆయా వర్గాలలో అత్యంత పేద సమాజానికి చేరినప్పుడే కదా దాని ఫలాలు అందరికీ సమానంగా అందేది. దానికోసం అందరం ఏకమైన సమస్య సాధన కోసం ప్రతి సంఘం ప్రతి మేధావి వర్గం కూడా దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీ రాజేష్ నాయక్. జై హింద్, జై తెలంగాణ.